తనని బ్యూటీ గురు అని పిలుస్తారు ఇండస్ట్రీలో. జస్ట్ కలర్ని బేస్ చేసుకొని అందం అనేది ఉండదు, ఆ ముఖంలో కళ అనేది ఉండాలి. ఇంకొకటి ఏంటంటే మహేష్ బాబు గారి నుంచి మాట్లాడాలి. లైక్ మహేష్ బాబు గారు అప్పటి మూవీస్ చూసారంటే లైక్ శ్రీమంతుడు ఆ టైంకి మొన్న వర్సెస్ అండ్ మొన్న రీసెంట్గా జరిగిన అంబానీస్ వెడ్డింగ్లో హీ హ్యాడ్ ఎ స్పెషల్ అపీరెన్స్. ఎవ్రీబడీస్ అందరి అటెన్షన్ కూడా మహేష్ బాబు మీదే వెళ్ళింది. సో అంత గ్లోయింగ్గా అంత రేడియంట్గా ఉండడానికి తన సీక్రెట్ ఏమై ఉంటుందంటారు? ఫుడ్ ఇంటేక్ అమ్మా. ఓకే. ఇట్ ఈస్ హిస్ ఫుడ్ ఇంటేక్. నో caffeines, no sugars, always on alkaline water. He does a proper exercise and proper sleep timetable. 8 hours, dot 8 hours sleep he takes. లేజర్ ట్రీట్మెంట్స్, కార్బన్ లేజర్ ట్రీట్మెంట్, O2 లేజర్స్, ఇలా చాలా లేజర్స్ వచ్చాయి. సో ఇది ఎన్ని తీసుకుంటే ఎన్ని రోజులు ఉంటాయి? వాట్ ఆర్ ద ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ టేకింగ్ సచ్ కైండ్ ఆఫ్ లేజర్ ట్రీట్మెంట్స్? లేజర్ ట్రీట్మెంట్స్ ఏవి తీసుకున్నా కానీ యూ వుడ్ గెట్ గుడ్ రిజల్ట్స్ రావు అని కాదు. when the doctor has given you a treatment and all, you need to maintain it. అది మెయింటెనెన్స్ లేకపోతే again it will become in the same way as you were earlier. సో ఇట్స్ సర్కిల్ అంటారు, మీరు వాడుతూనే ఉండాలి. డెఫినెట్గా రోజ్మేరీ ఆయిల్స్ అని, ఆనియన్ పెడితే జుట్టు పెరుగుతుందని, ఇలాంటి కొన్ని ప్రొడక్ట్స్ వచ్చాయి కదా. రైస్ వాటర్ కూడా ఎక్కువ వెళ్తుంది మార్కెట్లో. సో మీరు ఏమంటే నిజంగానే ఆ రైస్ వాటర్ లేకపోతే కానీ రైస్ వాటర్ని ఫెర్మెంట్ చేసి పెట్టడం వల్ల కానీ ఆనియన్ తీసుకుంటే దీంట్లో మీకు సల్ఫర్ రిచ్ అనమాట. ఓకే. ఈ సల్ఫర్ వల్ల హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. హెయిర్కి మెయిన్గా న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ అనేది చాలా అవసరం. సో డిసిప్లిన్డ్ డైట్ ఎలా మెయింటైన్ చేయాలి ఫర్ మెయింటైనింగ్ ఎ హెల్తీ గ్లోయింగ్ స్కిన్? I generally say that a typical South Indian thali, ఓకే. a vegetarian thali. ఇవాళ సెలబ్రిటీ బ్యూటీ aesthetician, clinical research scientist in dermatology and trichology, who has done PhD in natural beauty and cosmetics, who owns many factories in pharma and cosmetics, who in fact తనని బ్యూటీ గురు అని పిలుస్తారు ఇండస్ట్రీలో. సో లెట్స్ వెల్కమ్ డాక్టర్ శ్రీ సత్య జగదీష్ గారు అండ్ నో మోర్ సీక్రెట్స్ అబౌట్ బ్యూటీ. హలో సార్, Hi, హౌ ఆర్ యూ డూయింగ్ సార్? good. గ్రేట్. ఓకే. సో ఇవాళ మాకు మీకు ఇంత రేడియన్స్ ఉంది కదా స్కిన్, వీ వాంట్ అవర్ వ్యూవర్స్ ఆల్సో టు హ్యావ్ సచ్ ఎ గ్రేడియంట్ గ్లో స్కిన్. సో ఆ బ్యూటీ సీక్రెట్స్ మీరు మాకు కొన్ని షేర్ చేస్తారని ఇవాళ ఇంటర్వ్యూ మేము ప్లాన్ చేశాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్, సార్, ప్రీషియస్ టైమ్. ఐ నో యూఆర్ సో బిజీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్లీ థ్యాంక్ఫుల్ ఫర్ ది విజిట్. Thank you. సో చెప్పండి సార్, జనరల్లీ మార్కెట్లో చాలా ప్రొడక్ట్స్ వస్తున్నాయి కదా, గ్లూటాథయాన్ అని, ఐవీస్ వస్తున్నాయి, ఫ్రీజీ డ్రింక్స్ వస్తున్నాయి, దర్ ఆర్ సో మెనీ గ్లైకాలిక్ కెమికల్ పీల్స్ అని, లేజర్స్ అని వాడుతున్నారు. సో మీ ఇన్సైట్స్ ఏంటి సార్? జనరల్లీ యూజింగ్ ఫర్ స్టార్టింగ్ విత్ గ్లూటాథయాన్ ఫ్రీజీ డ్రింక్లో వస్తుంది, మళ్ళీ ఐవీ ఇంజెక్షన్స్ అంటారు. సో విచ్ ఇస్ మోర్ ఎఫెక్టివ్? గ్లూటాథయాన్ అనేది దట్ ఈస్ అన్ యాంటీఆక్సిడెంట్. అది మన బాడీలోనే ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే. సో ద ఫస్ట్ క్వశ్చన్, ఇట్ ఈస్ వెరీ సేఫ్ టు యూస్ గ్లూటాథయాన్. కానీ విచ్ ఈస్ ద ఎఫెక్టివ్ వే టు యూస్ గ్లూటాథయాన్? సి ద ఎఫెక్టివ్ వే టు యూస్ గ్లూటాథయాన్ ఈజ్ త్రూ ఐవి. ఐవిలో ఈ గ్లూటాథయాన్తో పాటు మనం విటమిన్ సి రెండు మిక్స్ చేసి దీన్ని సెలైన్ ద్వారా మనము బాడీలోకి ఇంజెక్ట్ చేయటం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ ద బెస్ట్ అండ్ ఎఫెక్టివ్ వే. ఓకే. ద సెకండ్ ఈజ్ ఇట్ వుడ్ బి the oral sprays కానీ nasal sprays కానీ. the third is in the form of tablets. Nasal sprays. Fourth form వచ్చేసేసి we have soaps or topical creams వస్తున్నాయి. ఓకే, గ్లూటాథయాన్ బేస్డ్ సోప్స్ అని, గ్లూటాథయాన్ బేస్డ్ క్రీమ్స్ అని అవి వస్తున్నాయి. ఓకే, అండ్ కమింగ్ టు దిస్ సోప్స్ అండ్ ఆల్, సోప్ని మీరు బాడీపై అప్లై చేసిన తర్వాత ఇట్ లాస్ట్ ఫర్ ఓన్లీ 1 or 2 minutes. సో ద ఎఫికసీ, ఆ గ్లూటాథయాన్ మన స్కిన్ అబ్జర్వ్ చేసుకొని ఆ 2 minutesలోనే ఏదో మనకి ఇమీడియట్ రిజల్ట్ వస్తుందా అంటే వీ కెన్ లిటరల్లీ సే ఇట్ యాజ్ ఎ నో. బట్ ఉంటుంది, ఎఫెక్ట్ అయితే ఉంటుంది, కానీ యూ కాంట్ ఎక్స్పెక్ట్ జస్ట్ యూజింగ్ ఎ సింగిల్ సోప్తో మొత్తం స్కిన్ మొత్తం బ్రైట్ అయిపోతుంది అనేది మీరు
ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఓకే. అండ్ ద బెస్ట్ ఫామ్ ఇస్ మీరు ఐవీ తీసుకోవచ్చు అండ్ యాజ్ ఎ మెయింటెనెన్స్ డోస్ ట్యాబ్లెట్ ఫామ్ని కంటిన్యూ చేస్తూ ఉండొచ్చు. ఈ ఐవీ కూడా ఒక సర్టెన్ డోసేజ్ అనేది ఇన్ ఏ రెగ్యులర్ ఇంటర్వెల్స్ అనేది తీసుకోవాలి. ఓకే. అండ్ దట్ ఈస్ మీరు ఈ స్పాస్లో కానీ ఎక్కడ పడితే అక్కడ గ్లూటోథయాన్ ఇస్తాము అని చెప్పి మెనీ యాడ్స్ ఆర్ కమింగ్ అప్ అండ్ ఐ సజెస్ట్ డోంట్ గో ఫర్ ఎనీ ఆఫ్ దిస్. ప్రాపర్ మెడికల్ గైడెన్స్ అండ్ ప్రాపర్ డెర్మటాలజిస్ట్ ఓన్లీ కెన్ సీ యువర్ స్కిన్, సజెస్ట్ మీకు ఏ గ్లూటోథయాన్ ఎంత ఇవ్వాలి, ఎంత డోసేజ్ ఇవ్వాలి అనేది డాక్టర్ సజెషన్ తీసుకున్న తర్వాత మాత్రమే మీరు ఇది వాడటం అనేది జరగాలి. ఓకే. నేను జనరల్గా ఈ గ్లూటోథయాన్ అనేది 1200 mg డోస్ అనేది వీక్లీ వన్స్ లేదు 600 mg వీక్లీ ట్వైస్ ఐవి తీసుకొని యాజ్ ఏ మెయింటెనెన్స్ కింద డైలీ ట్యాబ్లెట్ మీకు 500 mg గ్లూటోథయాన్ ట్యాబ్లెట్స్ దొరుకుతాయి. ఇవి ఆన్ ఏ డైలీ బేసిస్ 2 tablets ఆర్ సింగిల్ ట్యాబ్లెట్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై ద ఫిజిషియన్. ఓకే. మీ డాక్టర్ ఏ విధంగా చెప్తే ఆ విధంగా వాడటం అనేది మంచిది. ఓకే. గ్లూటోథయాన్ జనరల్లీ అంటే ఎన్ని మంత్స్ వాడాలి సార్? ఎన్ని మంత్స్ కన్సిస్టెంట్గా వాడితే రిజల్ట్స్ వస్తాయి? గ్లూటోథయాన్ అనేది మీరు కంటిన్యూస్గా వాడాలి. ఇన్ని మంత్స్ మీరు ఎప్పుడైతే గ్లూటోథయాన్ని స్టాప్ చేస్తారో అప్పుడు స్లోగా మీ ఫేస్లో ఆ గ్లో అనేది తగ్గటం అనేది కనిపిస్తుంది. మీరు ట్యాబ్లెట్స్ అనేవి ఒక 1 month తీసుకున్న తర్వాత ఆ రిజల్ట్ అనేది మీ ఫేస్లో కనిపిస్తుంది. అదే ఐవి అనుకోండి, ఇమీడియట్గా ఈరోజు తీసుకుంటే ద నెక్స్ట్ డే నుంచి కూడా మీ లుక్ అనేది మీ ఫేస్లో ఆ షైన్, బాడీ మొత్తం కూడా ఆ షైన్ అనేది వస్తూ ఉంటుంది. అది మీరు ఎప్పుడైతే ఆపారో ఆటోమేటిక్గా ఆ షైన్ అనేది పోతుంది. ఓకే. ఆల్రైట్. సో జనరలీ మన హిస్టరీ చూసామంటే అంటే మనం పురాతన మీకు సే మన గాడ్స్ చూసామంటే శివుడు కానివ్వండి, లేకపోతే నీలమేఘ శ్రావ్య అంటారు కృష్ణుడు కానివ్వండి, లేకపోతే కల్కి భగవాన్ కానీ అందరూ నల్లగా ఉంటారు. అంటే ఇప్పుడు జనరలీ ఇండియన్స్లో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది వైట్ అండ్ బ్లాక్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫారిన్ నుంచి చాలామంది ఇండియాకి వస్తారు ఎందుకంటే ట్యాన్ అవ్వాలని. సో వై పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్ దెమ్సెల్ఫ్ యాజ్ దే ఆర్? వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు? అండ్ ఎందుకు వై దే వాంట్ టు దట్స్ సైకలాజికల్ ఫీలింగ్ అమ్మా. ఓకే. అండ్ మీ అమ్మాయిలు కూడా తెల్లగా ఉండే అబ్బాయిలని ఇష్టపడుతున్నారు, నల్లగా ఉండే వాళ్ళని ఇష్టపడట్లేదు. ఓకే. సో వీటన్నిటిని పెట్టుకొని జనాలు ఎంతకి కూడా ఏదో ఫెయిర్గా ఉంటే వాళ్ళల్లో కాన్ఫిడెన్స్ ఉన్నట్టు అది జస్ట్ సైకలాజికల్ ఫీలింగ్లోకి వెళ్ళిపోయారు. ఓకే నేను తెల్లంగా ఉంటేనే నేను అందంగా ఉన్నాను. ఓకే. సో జస్ట్ కలర్ని బేస్ చేసుకొని అందం అనేది ఉండదు, ఆ ముఖంలో కళ అనేది ఉండాలి. ఓకే, దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది, కానీ అది ఇప్పుడు ఎవరూ గమనించట్లేదు. దే ఆర్ రన్నింగ్ బిహైండ్ అండ్ దట్స్ సైకలాజికల్ ఫీలింగ్ అంతే. ఓకే. సో మీరు ఇప్పుడు చెప్పినట్టుగా గ్లూటోథయాన్ ఇంతకు ముందు చెప్పారు కదా, విల్ ఇట్ హెల్ప్ ఇన్ బ్రైటనింగ్ ఆఫ్ ది స్కిన్ ఆర్ లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ వర్క్స్ ఆన్? గ్లూటోథయాన్ అనేది మీకు మెయిన్గా ఏం చేస్తుంది అంటే మన స్కిన్ టోన్ని డిసైడ్ చేయడానికి స్కిన్లో మనకు ఒక పిగ్మెంట్ ఉంటుంది మెలనిన్ అని. ఓకే, ఈ మెలనిన్ కంటెంట్ని రెడ్యూస్ చేస్తుంటుంది. మెలనిన్ ఎంత ఎక్కువ ఉంటే ఆ కలర్ షేడ్ అనేది అంత పెరుగుతుంటుంది. మనకి నియర్లీ 32 డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి ఇండియన్ సినారియోలో స్కిన్కి. సో ఈ యూ మెలనిన్ అని, ప్రో మెలనిన్ అని 2 రకాల మెలనిన్స్ అనేది ఉంటాయన్నమాట. ఈ గ్లూటోథయాన్ తీసుకోవటం వల్ల ఏమవుతుంది అంటే ఫ్రీ రాడికల్ డ్యామేజ్, స్కిన్కి ఉన్న ఫ్రీ రాడికల్ డ్యామేజ్ని, ఫ్రీ రాడికల్స్ వల్ల స్కిన్కి కాజ్ అయ్యే డ్యామేజ్ని రెడ్యూస్ చేస్తుంది గ్లూటోథయాన్. అదేవిధంగా మెలనిన్ ప్రొడక్షన్ని తగ్గిస్తుంది. తగ్గించడం వల్ల స్కిన్ అనేది ఫెయిర్గా కనిపిస్తుంది. అండ్ ఈ గ్లూటోథయాన్ అనేది జనరల్గా మన బాడీలోనే ప్రొడ్యూస్ అవుతుంది. బట్ మీరు ఎక్స్టర్నల్గా కూడా దీన్ని యాజ్ ఎ సప్లిమెంట్కి ఇస్తున్నారు. ఇదివరకు ఈ గ్లూటోథయాన్ అనేది లివర్కి సంబంధించిన జబ్బులకి ట్రీట్మెంట్ కింద వాడేవారు. అలా వాడుతున్నప్పుడు ఆ వాడుతున్న క్రమంలో స్కిన్ లైటన్ అవ్వటము, స్కిన్ బ్రైట్ అవ్వటము చూసి దెన్ ఇప్పుడు ఆ లివర్ డిసీజెస్ కన్నా స్కిన్ వైటనింగ్కి కానీ స్కిన్ లైటనింగ్కి కానీ ఎక్కువగా వాడటం అనేది స్టార్ట్ చేశారు. సో సన్ స్క్రీన్స్ గురించి మాట్లాడాలంటే అది రెగ్యులర్గా యూజ్ చేయాలా సన్ స్క్రీన్, లేదు బయటికి వెళ్ళినప్పుడే యూజ్ చేయాలా? అండ్ దాంట్లో SPF 50 అని ఉంటుంది, 50+++ అని ఉంటుంది. ఎంత మోతాదులో వాడాలి బయటికి వెళ్ళినప్పుడు కానీ ఇంట్లో ఉన్నప్పుడు కానీ? హౌ డు యూ డిఫైన్? అమ్మ
స్కిన్ మెయింటెనెన్స్కి మెయిన్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే సన్స్క్రీన్. 15 ఇయర్స్ దాటిన ప్రతి ఒక్కళ్ళు కూడా స్కిన్కి డైలీ సన్స్క్రీన్ రాయటం అనేది అలవాటు చేసుకోవాలి. ఓకే, అబోవ్ 15 ఇయర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి రాసుకోవాలి. దీనివల్ల ఏంటి అంటే వాళ్ళ ఫేస్లో యాంటీ ఏజింగ్ అనేది చాలా మటుకి కనపడుకోకుండా చేయొచ్చు. అండ్ ఇట్ యాక్ట్స్ యాజ్ అన్ యాంటీ ఏజింగ్ క్రీమ్ అనమాట. క్రీమ్ కూడా కాదు, వాట్ యు సే, యాంటీ ఏజింగ్ కాంపోనెంట్ కింద చెప్పొచ్చు సన్స్క్రీన్ అనేది. ఓకే. సో ఇక్కడ ఏమవుతుంది అంటే డైలీ సన్స్క్రీన్ రాయటం వల్ల సన్ నుంచి స్కిన్ మీద పడే రేస్ నుంచి స్కిన్ ప్రొటెక్ట్ చేసి ఆ డ్యామేజ్ నుంచి స్కిన్ని కాపాడుకోవచ్చు. ఓకే. సో అది ఎంతవరకు రాయాలి అంటే జస్ట్ దేస్ 2 ఫింగర్ రూల్ అని ఉంటుందమ్మా. ఓకే. ఓకే, దిస్ ఫింగర్ అండ్ దిస్ ఫింగర్, ఇక్కడ నుండి ఇక్కడ వరకు, ఇక్కడ నుండి ఇక్కడ వరకు తీసుకొని క్రీమ్ని ఫేస్కి అప్లై చేయాలి. అంత థిక్నెస్లో తీసుకొని అప్లై చేయాలి. మళ్ళీ అండ్ అప్లై చేసిన 30 మినిట్స్ తర్వాతే మీరు సన్కి ఎక్స్పోజ్ అవ్వాలి. బట్ దిస్ అంటే 3 ఇంచ్ లేయర్ అంటే దట్ విల్ బి ఆఫ్ టూ మచ్ కదా? ఏమి కాదు, 2 ఫింగర్ రూల్ అనేది సన్స్క్రీన్కి మ్యాండేటరీ. ఓకే. 2 ఫింగర్స్లో ఎంత పడుతుందో అంత కంపల్సరీ అప్లై చేయాలి. ఓకే. సో దాంట్లో మళ్ళీ SPF 30, SPF 50 ప్లస్ UVA అన్నీ ఉంటాయి కదా? అది అంటే ప్రొడక్షన్ రేంజ్ అనమాట. మినిమం SPF 30 ఈజ్ ఇనఫ్, బట్ సజెస్టబుల్ ఈజ్ SPF 50 విత్ PA++++. అంటే ఇది డిఫరెంట్ రేస్, UVA అని, UVB అని, బ్లూ లైట్ అని, వీటన్నిటి నుంచి మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది. దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్ అంటాము. ఓకే, ఈ లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్ అనేది మనకి స్కిన్ ఎంత డ్యామేజ్ అవ్వకోకుండా, అల్ట్రావైలెట్ రేస్ నుంచి ఎంత డ్యామేజ్ అవ్వకోకుండా కాపాడుతుంది అనే దాని మీద ఈ ++++ అనే గ్రేడింగ్ అనేది ఆధారపడి ఉంటుంది. ఓకే. జనరల్లీ మైకేల్ జాక్సన్ పాప్ సింగర్ ఉన్నారు కదా, తను ఒకప్పుడు చాలా డార్క్ ఉండేవాళ్ళు. సో సడన్గా వైట్ అయ్యారు. సో ఈ బ్లాక్ నుంచి వైట్కి ట్రాన్స్ఫార్మ్ కావడానికి ఏమైనా ప్రొసీజర్స్ చేశారంటారా? ఏమైనా కెమికల్స్ వాడారంటారా? వాట్ కుడ్ బి ది కాంపోనెంట్? వెస్ట్రన్ కంట్రీస్లో కలర్ డిస్క్రిమినేషన్ అనేది బాగా ఉంటుంది. అండ్ ఆ కలర్ డిస్క్రిమినేషన్ని తట్టుకొని, ఆ రేస్ డిస్క్రిమినేషన్ని తట్టుకొని ఉండటానికి he underwent certain surgeries and all and certain treatments. అంటే ఎలాంటి ట్రీట్మెంట్ వెళ్ళి ఉంటారనుకుంటున్నారు ఫర్ హిస్ ట్రాన్స్ఫర్మేషన్? దీంట్లో మన మెడికేషన్స్ అనేది ఇయర్ టు ఇయర్ అనేది ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి. అండ్ అప్పుడున్న టెక్నాలజీస్ అనేవి ఇప్పుడు కూడా అవి కనిపించట్లేదు. ఇప్పుడు అన్నీ కూడా లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చేసాయి. రైట్. ఓకే, అండ్ దోస్ టెక్నాలజీస్ అండ్ దోస్ మెడికేషన్స్ హ్యావ్ బీన్ స్టాప్డ్ నౌ. ఒకవేళ ఒక క్యాండిడేట్ ఫర్ ఎగ్జాంపుల్ అంతే బ్లాక్గా ఉండి వైట్గా కావాలి అంటే మార్కెట్లో ఎలాంటి క్రీమ్స్ కానీ ప్రొసీజర్స్ కానీ ఉన్నాయంటారు? ఉన్నాయి, చాలా ప్రొసీజర్స్ ఉన్నాయమ్మా. మీకు వైట్ అవ్వటానికి లేదు, ఆ క్రీమ్స్ కూడా చాలా స్టెరాయిడ్ బేస్డ్ క్రీమ్స్ కూడా వచ్చేసాయి. ఇప్పుడు మీరు మార్కెట్లోకి వెళ్తే హైడ్రోక్వినన్, టెట్రోనిన్ అండ్ మొమెటోసోన్ అనే క్రీమ్ ఓవర్ ది కౌంటర్ దొరుకుతుంది. అది రాసినా కానీ మీ లేయర్స్, అప్పర్ లేయర్ ఆఫ్ ది స్కిన్ పోయి లోపల ఉన్న బేబీ లేయర్స్ అనేవి బయటపడతాయి. పడి మీ స్కిన్ అనేది మంచి గ్లో అనేది కనిపిస్తుంది. బట్ ద వే యూ మెయింటైన్ ఇట్, అండ్ దిస్ షుడ్ బి డన్ ఓన్లీ విత్ ఎ ప్రాపర్ డెర్మటాలజిస్ట్ గైడెన్స్. ఈ ఇష్టం వచ్చినట్టు వాడకూడదు కూడా స్టెరాయిడ్ క్రీమ్స్ అండ్ ఆల్. సో ఈ ఇంటర్వ్యూస్లో వాటి గురించి మాట్లాడటం కానీ, వాటిని నలుగురికి చెప్పడం కానీ వేస్ట్. ఓకే, అండర్స్టాండ్. సో ఇంకొకటి, ఈ మధ్యల కాలంలో బొటాక్స్ ఫిల్లర్స్ అని చాలా యూస్ చేస్తున్నారు. అంటే దానికి డౌన్ టైం కానీ, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ 6 మంత్స్కి ఒకసారి తీసుకోవాలి. ఒక నార్మల్ స్కిన్ కొంచెం ఏజింగ్ కానీ, లేకపోతే కొంచెం ఏమైనా వచ్చి దాని 6 మంత్స్ వరకు ఒక ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ ఇమీడియట్లీ ఫాలో కాకుండా ఉంటే ఆ స్కిన్ మళ్ళీ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉందా? డ్యామేజ్ అవుతే ఎంత ఫాస్ట్గా డ్యామేజ్ అవుతుంది? ఏదైనా మెయింటెనెన్స్, వన్స్ యూ రిపేర్ ఇట్, యూ నీడ్ టు మెయింటైన్ ఇట్ ప్రాపర్లీ. ఓకే, ఆ మెయింటెనెన్స్ లేకే you are going for a treatment. Right. Okay, so again meeku when the doctor has given you a treatment and all, you need to maintain it. Adi maintenance lekapothe again it will become in the same way as you were earlier. So it's a circle anta meer vaadtune undali. Definitely ga. So meeku botox anukondi, botox would last for somewhere around 4 to 6 months. Ade fillers anukondi somewhere around 1 year.
ఓకే. అండ్ ఈవెన్ థ్రెడ్స్ కూడా ఈ మధ్యన థ్రెడ్స్ కూడా చాలా వాడుతున్నారు. అవి లైక్ ఐ హావ్ డన్ కాస్మెటాలజీ కోర్స్ చూసాను ప్రొసీజర్స్ చూడడానికి నాకు పెద్ద పెద్ద నీడిల్స్ ఇంజెక్ట్ చేయడం ఇట్స్ టెర్రిబుల్ యాక్చువల్లీ. సో వాట్ డు యూ సే అబౌట్ ఇట్? లైక్ ఉంటాయా అవి 2 ఇయర్స్ వరకు ఉంటాయంటారు కదా! బట్ సి ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ డ్యూరేషన్ అమ్మ. రైట్. అండ్ ఆ డ్యూరేషన్ లోపల యూ వుడ్ బి హ్యావింగ్ అన్ ఎఫెక్టివ్ లుక్ అండ్ ఇఫ్ యూ మెయింటైన్ ఇట్ ఇట్ విల్ లాస్ట్ లాంగర్ ఆల్సో. ఓకే. సో ఇట్స్ సేఫ్ టు యూజ్ అంటారు. దెన్ యూజింగ్ ఎనీ బొటాక్స్ థ్రెడ్స్ ఆర్ సేఫ్. See, everything is an FDA approved treatments and all. They're safe to use, you can use it. వీటన్నిటికన్నా the best is you need to repair yourself internally. మీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ మీ లైఫ్ స్టైల్ కానీ చేంజ్ చేసుకున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా ఇన్నర్ బ్యూటీ అనేది స్టార్ట్ అవుతుంది. ఇన్నర్ నుంచి మీకు ఏదైతే రిఫ్లెక్ట్ అయ్యి ఏదైతే బయటికి కనిపిస్తుందో, మీకు న్యూట్రిషనల్ డెఫిషియన్సీ లేకోకుండా మీరు మంచిగా తయారు చేసుకోగలిగారో, ఆటోమేటిక్గా ఎవ్రీథింగ్ వుడ్ సెట్. ప్రాపర్ న్యూట్రిషనల్ నేను చెప్పేది ఏంటంటే డ్యూ టు న్యూట్రిషనల్ డెఫిషియన్సీయే మనకి ఇవన్నీ కూడా బయటపడుతున్నాయి. రైట్. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ అమ్మ, మీ అమ్మమ్మల గారిని కానీ తాతయ్యలను కానీ లేకపోతే నాన్నమ్మలను కానీ చూడండి, వాళ్ళు ఆల్మోస్ట్ 50-60 ఇయర్స్ వచ్చిన దాకా కూడా వాళ్ళ ముఖం మీద ముడతలు చూసేవాళ్ళము మనం. రైట్. వాళ్ళ స్కిన్ ఎంత సాఫ్ట్ ఉండేది, బికాస్ దే యూస్ టు ఈట్ ఫుడ్. వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ అని అవి ఎంత బాగుండేవి. ఇప్పుడు వీఆర్ హ్యాబిచువేటెడ్ ఫర్ ఆల్ జంక్ ఫుడ్స్. ఎస్, సో షుగర్ కంటెంట్ అనేది ఎక్కువ తీసుకోవటము, వీటన్నిటిని ఎక్కువ తీసుకోవటం వల్ల మన స్కిన్ అనేది ఆటోమేటిక్గా పాడైపోతుంది. సో డిసిప్లిన్డ్ డైట్ ఎలా మెయింటైన్ చేయాలి ఫర్ మెయింటైనింగ్ ఎ హెల్తీ గ్లోయింగ్ స్కిన్? సి డిసిప్లైన్డ్ డైట్ అంటే ఐ జనరల్లీ సే దట్ ఏ టిపికల్ సౌత్ ఇండియన్ థాలీ, ఓకే, ఏ వెజిటేరియన్ థాలీ, ఓకే, టిపికల్ సౌత్ ఇండియన్ వెజిటేరియన్ థాలీ ఈస్ గుడ్. మీరు ఒక 9 inches ప్లేట్ తీసుకున్నారనుకోండి, హాఫ్ ఆఫ్ ది ప్లేట్ షుడ్ బి ఫిల్డ్ విత్ ఫైబర్ కంటెంట్. ఓ బాయిల్డ్ వెజిటేబుల్స్ అని కానీ బాయిల్డ్ లీఫీ గ్రీన్ లీవ్స్ కానీ తీసుకోండి. ఓకే. అండ్ దెన్ నెక్స్ట్ 25% షుడ్ బి యువర్ రైస్ ఆర్ రోటీ ఆర్ సంథింగ్. అండ్ ద రిమైనింగ్ 25% ఇట్ షుడ్ బి యువర్ ప్రోటీన్స్. దాల్ కానివ్వండి, పన్నీర్ కానివ్వండి, తోఫు కానివ్వండి, బీన్స్ కానివ్వండి, ఏదైనా. ఓకే. సో ఇట్స్ టోటల్లీ డైట్ బేస్డ్ అంటారు. స్పెషల్ ఈవెంట్స్ ముందు రోజు తీసుకునే కేర్ ఏంటి? ఆర్ వెడ్డింగ్ వస్తుంది, వాళ్ళకి గ్లోయింగ్ స్కిన్ కావాలి అన్నప్పుడు వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి? Okay, for immediate whitening. Yeah, immediate whitening or Or to get for immediate that attention. shining up, right? Yeah. See, a glutathione can be injected a day or 2 days before Okay. any special party, so that your skin would immediately attain that glow and all. Okay. యాంటీఆక్సిడెంట్ ఫుడ్స్ కానీ ఈ 2 days మంచిగా యాంటీఆక్సిడెంట్స్ ఫుడ్స్ తీసుకున్నా కానీ, ఆర్ టేక్ విటమిన్ సి రిచ్ ఫుడ్స్ లైక్ ఆరెంజెస్ అండ్ ఆల్, ఆటోమేటిక్గా ఆ గ్లో అనేది మీ ఫేస్లో కనిపిస్తుంది. సో యాక్చువల్లీ ఆల్కలిన్ వాటర్ అనేది ఎక్కువ మార్కెట్లో అవుతుంది, పబ్లిసిటీ అవుతుంది. ఆల్కలిన్ వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో మీరేమంటారు, ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, అది ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చా మనం? సి మన ఆల్కలైన్ వాటర్ అని మీరు అంటున్నారు కదా, అది దాని pH ఇట్ వుడ్ రేంజ్ ఫ్రమ్ 8 to 10. సో ఈ pH రేంజ్లో ఎప్పుడైతే వాటర్ మన బాడీలోకి వెళ్ళిందో మన సెల్స్ అనేది ఈజీగా అబ్జర్వ్ చేసుకోగలవు. సో ద వాటర్ కంటెంట్ అనేది మనకి ఎక్కువ అబ్జర్వ్ చేసుకోవటం వల్ల మన స్కిన్ అనేది ఎప్పుడు కూడా హైడ్రేటెడ్గా ఉంటుంది. హైడ్రేటెడ్గా ఉంటే స్కిన్ ఎప్పుడు కూడా హెల్దీగా ఉంటుంది అండ్ ఆ గ్లోనెస్ కానీ ఆ సఫెల్నెస్ కానీ మీ స్కిన్లో కనిపిస్తూ ఉంటుంది. రైట్. అండ్ ఈవెన్ నెక్స్ట్ చాలా ఇప్పుడు లేజర్ ట్రీట్మెంట్స్, కార్బన్ లేజర్ ట్రీట్మెంట్, O2 లేజర్స్, ఇలా చాలా లేజర్స్ వచ్చాయి. సో ఇది తీసుకుంటే ఎన్ని రోజులు ఉంటాయి? వాట్ ఆర్ ద ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ టేకింగ్ సచ్ కైండ్ ఆఫ్ లేజర్ ట్రీట్మెంట్స్? లేజర్ ట్రీట్మెంట్స్ ఏవి తీసుకున్నా కానీ యూ వుడ్ గెట్ గుడ్ రిజల్ట్స్ రావు అని కాదు. అండ్ మీరు లేజర్ ఎందుకు తీసుకుంటున్నారు, ఎక్కడ తీసుకుంటున్నారు, ఇవి కూడా చాలా డిపెండ్ అయి ఉంటుంది. సో మీకు ట్యాన్ అయిపోయాను అని చెప్పి మీరు డైరెక్ట్గా వెళ్ళిపోయి ఏ స్పాలోనో లేకపోతే ఏ సెలూన్లోనో లేజర్ ట్రీట్మెంట్ తీసుకున్నారు అనుకోండి, దే మే గివ్ ఏ గుడ్ లేజర్, కానీ దాని మీద మీకు అంత రిజల్ట్ రాకపోవచ్చు. ఓకే. ఎందువల్ల అంటే
మీరు ఒక ప్రాపర్ డాక్టర్ దగ్గరికి వెళ్తే అసలు ఆ ట్యానింగ్ అనేది కానీ ఆ పిగ్మెంటేషన్ అనేది కానీ దేనివల్ల వచ్చింది అనేది ఫస్ట్ ఇనిషియల్గా దాన్ని చెక్ చేయాలి, ఓకే. డయాగ్నోస్ చేయాలి. ఓకే, మీకు విటమిన్ B12 డెఫిషియన్సీ వల్ల కూడా ట్యాన్ అవ్వచ్చు, ఓకే. స్కిన్ అనేది డార్క్ అవ్వచ్చు. లేదు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల కూడా మీరు నల్లగా అవ్వచ్చు. ఓహ్! సో ఇవన్నీ ఉంటాయి. సో మీరు ప్రాపర్ డయాగ్నోస్ చేయకోకుండా ఇవి తీసుకున్నా కానీ దానివల్ల ప్రయోజనం అనేది ఉండదు. దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ఓకే. సో ప్రాపర్ మెడికల్ గైడెన్స్లో మీరు లేజర్ తీసుకుంటే దానికి 100% రిజల్ట్ ఉంటుంది. అండ్ తీసుకున్న తర్వాత మెయింటైనింగ్ ఆఫ్ యువర్ స్కిన్. ఈ లేజర్ వల్ల ఏమవుతుంది అంటే పైన ఉన్న లేయర్ ఆఫ్ ది స్కిన్ అనేది పోతుంది అండ్ యువర్ బేబీ లేయర్ కమ్స్ అవుట్. దాన్ని మీరు ఎంతగా మెయింటైన్ చేస్తున్నారు, దానికి ప్రాపర్ మాయిశ్చరైజింగ్ లోషన్స్ వాడాలి. ఓకే, యూ నీడ్ టు కీప్ ఇట్ మాయిష్. దాన్ని సన్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ప్రాపర్ సన్ స్క్రీన్ వాడాలి, మీరు డైలీ సన్ స్క్రీన్ వాడాలి. అండ్ ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ రొటీన్స్ ఉంటాయమ్మా, మార్నింగ్ రొటీన్ అండ్ ఈవినింగ్ రొటీన్. ఓకే, మార్నింగ్ రొటీన్ ఎప్పుడు కూడా సన్ నుంచి కానీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ నుంచి స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ప్రివెంటివ్ ట్రీట్మెంట్ అనేది చేస్తాం. ఓకే, ద ట్రీట్మెంట్ వాట్ యు ఆర్ టేకింగ్ ఇన్ ద మార్నింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ ప్రివెంటివ్ ట్రీట్మెంట్. ఓకే, మేము ఇచ్చే మెడికేషన్ ఏదైనా కూడా దట్ ఈస్ జస్ట్ ప్రివెంటింగ్ యువర్ స్కిన్ ఫ్రమ్ అదర్ డ్యామేజెస్. అండ్ నైట్ టైం ఇచ్చేది ఏముంటుంది అంటే ఇట్ ఈస్ ఎ రిపేర్. అంటే డ్యామేజ్ అయిన దాన్ని వీఆర్ గోయింగ్ టు రిపేర్ డ్యూరింగ్ ద నైట్ ట్రీట్మెంట్. ఆల్ యువర్ నైట్ క్రీమ్స్, ఓకే, ఆల్ యువర్ సీరమ్స్ కానీ నైట్ క్రీమ్స్ కానీ నైట్ పెట్టుకునేది ఏంటంటే ఇట్ రిపేర్స్ యువర్ స్కిన్. సో మార్నింగ్ మీరు కంపల్సరీ సన్ స్క్రీన్ అనేది అప్లై చేయాలి, ఒక మాయిశ్చరైజర్ అనేది అప్లై చేయాలి. ఓకే, అండ్ ఏదైనా ఇష్యూ ఉంటే ద టార్గెటెడ్ సీరం. అండ్ మార్నింగ్ టైమ్స్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే గో ఓన్లీ విత్ ఏ రోజ్ వాటర్, సింపుల్ రోజ్ వాటర్. ఫేస్ని క్లెన్స్ చేసుకోండి, మంచిగా క్లెన్స్ చేసుకోండి, డబుల్ క్లెన్సింగ్ చేయండి విత్ అన్ ఆయిల్ బేస్డ్ క్లెన్సర్ అండ్ వాటర్ బేస్డ్ క్లెన్సర్. డబుల్ క్లెన్స్ చేసుకోండి, పైన జస్ట్ స్ప్రే సమ్ రోజ్ వాటర్ అండ్ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ అనేది అప్లై చేయండి. మాయిశ్చరైజర్ అప్లై చేసేటప్పుడు కూడా ఎప్పుడు కూడా మాయిశ్చరైజర్ని డ్యాంప్ స్కిన్ మీదే అప్లై చేయాలి. అంటే మీకు లైట్గా తడిగా ఉన్న స్కిన్ మీదే మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకోవాలి. దానిపైన ఒక 10 minutes ఆగండి, దానిపైన ఒక లేయర్ సన్ స్క్రీన్ అనేది మంచిగా అప్లై చేయండి. ఆటోమేటిక్గా మీ స్కిన్ సాఫ్ట్ అండ్ గ్లోయీగా ఉంటుంది. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామందికి సీరం ఎప్పుడు వాడాలి, మాయిశ్చరైజ్, సన్ స్క్రీన్ ఆర్డర్ తెలియదు. సో మీరు ఆర్డర్ క్లియర్గా చెప్తారా? క్లెన్సర్తో క్లెన్స్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక టోనర్ వాడండి. రోజ్ వాటర్ని జస్ట్ స్ప్రే చేస్తారు కదా, దానిపైన ఒక 5 minutes ఆగి సీరం అనేది అప్లై చేయాలి. సీరం తర్వాత మాయిశ్చరైజర్, మాయిశ్చరైజర్ తర్వాత సన్ స్క్రీన్. అండ్ సన్ స్క్రీన్ రాసిన తర్వాత ఒక 30 minutes ఆగి సన్కి ఎక్స్పోజ్ అవ్వండి. ఓకే, గ్రేట్. మోస్ట్ ఆఫ్ ది ఫీమేల్స్ వాళ్ళు ఫౌండేషన్స్ అవి వాడుతూ ఉంటారు, దట్ కెన్ బి అప్లైడ్ ఆన్ ది సన్ స్క్రీన్. ఓకే, అండ్ ఇప్పుడు నేను మీకు కొన్ని స్కిన్ టైప్స్ చెప్తాను. డైలీ ఎలా అంటే కామన్గా ఉంటుంది కదా, క్లీన్జింగ్, మాయిశ్చరైజింగ్ అన్ని తర్వాత ఆ స్కిన్ టైప్కి తగ్గట్టుగా మీరు చెప్పే సీరమ్స్ ఏంటంటే కొంచెం చెప్పండి మాకు. సో స్టార్టింగ్ విత్ డ్రై స్కిన్ ఎలా చేయాలి? గ్లైకోలిక్ యాసిడ్ సీరం అనేది ఉంటుందమ్మా, యూ కెన్ యూస్ గ్లైకోలిక్ యాసిడ్ సీరం. ఓకే, ఫర్ నార్మల్ స్కిన్ వాళ్ళకి ఏదైనా వాడచ్చు. సాలిసిలిక్ యాసిడ్ వాడచ్చు, గ్లైకోలిక్ యాసిడ్ వాడచ్చు, ఆర్ విటమిన్ సి వాడచ్చు, నియాసినమైడ్ సీరం వాడచ్చు. రైట్. అండ్ సెన్సిటివ్ స్కిన్ అజలిక్ యాసిడ్. ఓకే, గ్రేట్. అండ్ డార్క్ స్పాట్స్ ఉంటుంది చాలా మందికి, విటమిన్ సి ఆర్ నియాసినమైడ్ వాడచ్చు. ఫైన్ లైన్స్ ఏజింగ్ స్టాటస్ వాడచ్చు. రెటినాల్ బేస్డ్ సీరమ్స్ కానీ, సెంటిలా ఏషియాటికా కానీ. ఓకే, మన సెంటిలా ఏషియాటికా అంటే మనం గోటు కోలా అని పిలుస్తాము. అండ్ దాన్ని మనం తెలుగులో బ్రహ్మి అంటాము, ఆకుని. ఓకే, దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. దట్ సీరం ఇట్ ఈస్ అన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, కొలాజిన్ ప్రొడక్షన్ పెంచుతుంది. సో వాళ్ళు బాగా దీన్ని వాడచ్చు. ఆయిలీ స్కిన్ ఎలా చేసుకోవచ్చు? సాలిసిలిక్ యాసిడ్ బేస్డ్ సీరం అమ్మ.
సో ఈ మధ్యన కొరియన్ గ్లాస్ స్కిన్ అనేది ఎక్కువ మార్కెట్లో నడుస్తుంది. అండ్ ఈవెన్ బ్యూటీ పార్లర్స్ కూడా దే ఆర్ నాట్ ఈవెన్ వెరీ వెల్ క్వాలిఫైడ్. వాళ్ళు కూడా కొరియన్ గ్లాస్ స్కిన్కి అట్రాక్టివ్గా ప్యాకేజెస్ అవి ఇవి పెడతారు. సో హౌ దట్ కొరియన్ గ్లాస్ స్కిన్ ట్రీట్మెంట్ వర్క్స్ అండ్ హౌ ఎఫెక్టివ్ ఇట్ ఈస్? మనకి కొరియన్ గ్లాసీ స్కిన్ కావాలి అంటే ఆర్ కొరియన్స్కి అంత గ్లాసీ స్కిన్ ఎందుకు ఉంది అనేది ఒకసారి చూద్దాం. ఒక అండ్ వాళ్ళకి వచ్చినట్టు మనకు రాదు, ఎందుకంటే వాళ్ళ బోన్ స్ట్రక్చర్ అనేది టోటల్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఆర్ బోన్ స్ట్రక్చర్స్. ఓకే, అండ్ వాళ్ళు స్కిన్ ఎలా మెయింటైన్ చేస్తారో ఒక్కసారి చూద్దాం. ఇక్కడ మనకి దే డూ డబుల్ క్లెన్సింగ్ డైలీ. సో డబుల్ క్లెన్సింగ్ అనేది కంపల్సరీగా డబుల్ క్లెన్సింగ్ చేయాలి. అండ్ ద పిల్లోస్ దే యూస్, మనకి ఇండియన్స్ వి టెండ్ టు యూస్ కాటన్ పిల్లో కాస్. కాటన్ పిల్లో కాస్ అనేది ఎప్పుడూ కూడా మంచిది కాదు. నీట్ టు గో విత్ సాటన్ సిల్క్ బేస్డ్ పిల్లో కవర్స్ అనేది వాడాలి. అండ్ ఏది కూడా ఫ్రిక్షన్ అనేది ఉండకూడదు, స్కిన్ మీద ఫ్రిక్షన్ అనేది ఉండకూడదు. మనం స్కిన్ మీద ఎంత ఫ్రిక్షన్ పెడితే యువర్ స్పాయిలింగ్ యువర్ స్కిన్ బ్యారియర్, స్కిన్ పైన ఉండే బ్యారియర్ని యువర్ డిస్ట్రాయింగ్ ఇట్. అందుకే మనకి దొరుకుతున్న మార్కెట్లో దొరుకుతున్న స్క్రబ్స్ పట్టుకొని వాటిని బాగా రుద్దకూడదు. దిస్ వుడ్ డ్యామేజ్ యువర్ స్కిన్. ఓకే, డెడ్ సెల్స్ని ఎలా రిమూవ్ చేయాలి? మీరు స్క్రబ్స్ పెట్టి రుద్దద్దు అంటున్నారు. డెడ్ సెల్స్ని ఎలా మనకి చాలా ఎక్స్ప్లెయిన్స్ ఉన్నాయి. గ్లైకాలిక్ యాసిడ్ కానీ, ఏహెచ్ఎస్, బిహెచ్ఎస్, లాక్టిక్ యాసిడ్ బేస్డ్ ఎక్స్ప్లెయిన్స్ కానీ, గ్లైకాలిక్ యాసిడ్ బేస్డ్ ఎక్స్ప్లెయిన్స్ కానీ, సాల్సిలిక్ యాసిడ్ బేస్డ్, ఎజిలిక్ యాసిడ్ బేస్డ్ ఎక్స్ప్లెయిన్స్, ఇవి చాలా ఉన్నాయేమో. ఇవి రాయటం వల్ల ఆటోమేటిక్గా మన డెడ్ స్కిన్ సెల్స్ అనేది ఎక్స్ఫ్లైట్ అవుతాయి. ఓకే, అండ్ కొరియన్స్ నెక్స్ట్ ఏంటి అంటే బాగా యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ అనేది తింటారు. ఎగ్జాంపుల్ కిమిచి. వాళ్ళు బాగా కిమిచి తింటారు. కిమిచి ఈజ్ వెరీ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఇట్ హ్యాస్ విటమిన్ ఏ, డి, కే, సి, ఇట్లా బాగా రిచ్ అయి ఉంటుంది. సో అవి తినటం వల్ల ఫ్రీ రాడికల్స్ నుంచి స్కిన్ డ్యామేజ్ అనేది తగ్గి ఆ స్కిన్లో ఆ గ్లోనెస్ అనేది వస్తుంది. అది ఇండియాలో అవైలబుల్ సార్ కిమిచి అనేది? ఇంట్లో తయారు చేసుకోవచ్చు అమ్మా, చేసుకోవచ్చు కదా. ఓకే, లెట్యూస్ని, క్యారెట్ని, ఈ రాడిష్ని, వీటిని ఫెర్మెంట్ చేస్తారు. ఒక స్పెషల్ మసాలాలో ఫెర్మెంట్ చేస్తారు. రెడ్ చిల్లీ, జింజర్, గార్లిక్ ఇవి మిక్సీలో వేసి దాన్ని ఫెర్మెంట్ చేసి ఆ ఫెర్మెంటెడ్ ఆ మిక్చర్ని ఈ వెజిటేబుల్స్కి కలిపి ఈ మొత్తాన్ని ఎయిర్ టైట్ వెజల్లో ఫెర్మెంట్ చేస్తారన్నమాట. ఆ ఫెర్మెంట్ చేసింది తింటమే కిమిచి. ఓకే, గ్రేట్. సో ఈ మధ్యన డాంకీ మిల్క్ అనేది కూడా చాలా మార్కెట్లో వెళ్తుంది. సో ఆ డాంకీ మిల్క్ అనేది, డాంకీ అంటే తిడతారు గాడిద తిట్టే టాపిక్ని, మీరు డాంకీ మిల్క్ని ఎలా సపోర్ట్ చేస్తారు? దాంట్లో స్పోర్ట్స్ అన్నీ వస్తున్నాయి కదా. అమ్మా, డాంకీ మిల్క్ అనేది మీకు కొరియన్ బ్యూటీ ప్రొడక్ట్స్ చూసుకున్నట్టయితే అది బ్యూటీ కల్ట్ ఇంగ్రీడియంట్. ఓకే, సో డాంకీ మిల్క్ కానీ డాంకీస్ని మనము యాన్షియంట్ టైమ్స్ నుంచి మన ఇండియన్ కల్చర్లో బాగా వాడేవాళ్ళం. ఇప్పుడంటే మన దగ్గర తగ్గిపోయాయి. అండ్ ఇప్పుడు కొరియన్ బ్యూటీ దాంట్లో తీసుకుంటే డాంకీ మిల్క్ అండ్ సెంటిలా ఏషియాటికా ఈ రెండు కూడా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయి. అండ్ దీస్ టూ ఆర్ ఫ్రమ్ ద ఇండియన్ హిస్టరీ ఇట్ సెల్ఫ్. అవి మన ఇండియా నుంచి ఇతరులు నేర్చుకుందే తప్ప వాళ్ళ దగ్గర నుంచి మనం తెచ్చుకునే ఏమీ కాదు. అండ్ ఈ డాంకీ మిల్క్లో మెయిన్గా ఏంటి అంటే విటమిన్ ఏ, సి, డి, కే అండ్ బి విటమిన్స్ బాగా ఉంటాయి. అండ్ మీకు కాల్షియం కానీ, జింక్ కానీ, మెగ్నీషియం కానీ, సెలీనియం కానీ ఇట్ ఈస్ రిచ్ అనమాట. అండ్ ఇట్ హ్యాస్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్. ఓకే, దీనివల్ల మనకి ఏమవుతుందంటే స్కిన్ మీద వచ్చే ఎటువంటి బంప్స్కి కానీ, స్కిన్ని సూత్నెస్కి కానీ, స్కిన్ని మాయిశ్చర్ని రీటైన్ చేయటం కానీ చాలా హెల్ప్ అవుతుంది. అండ్ దీంట్లో మిల్క్లో ఆ లాక్టిక్ యాసిడ్ అనేది ఉండటం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ అనేది పోయి ఆ స్కిన్కి ఆ మాయిశ్చర్ కంటెంట్ అనేది ఉండి స్కిన్ సఫెల్గా చాలా సాఫ్ట్గా అవుతుంది. సో ఈ ప్రోడక్ట్ అనేది చాలా ప్రొడక్ట్స్లో డాంకీ మిల్క్ అనేది ఇప్పుడు కొరియన్ ప్రొడక్ట్స్లో వాడుతున్నారు. రైట్, కానీ మిల్క్ డాంకీ మిల్క్ సోప్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అది టాప్ లేయర్లోనే వెళ్తుంది, లైక్ డర్మిస్ లేయర్లోనే యాక్ట్ అవుతుంది. కానీ అది సబ్క్యూటేనియస్ దాకా వెళ్తుందా సార్ జనరల్లీ, లైక్ ఎపిడర్మిస్ దాకా వెళ్తుందా? అది వెళ్తుందా అంటే మనకి తీసుకునే సప్లిమెంట్స్ దాంతోపాటు నేను ఇందాక కూడా చెప్పాను, సోప్ అనేది ఓన్లీ ద అప్పర్ లేయర్ని మీకు ఇచ్చేయడానికి అనేది ఉపయోగపడుతుంది. అండ్ అప్పర్ లేయర్కి యు ఆర్ గివింగ్ ఎ
ఆల్ ది న్యూట్రియంట్స్ అండ్ ఆల్. సో ఇట్ విల్ లాస్ట్ ఫర్ సమ్ టైమ్. అండ్ దీంట్లో ఉండే లాక్టిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే పైన ఉన్న డెడ్ సెల్స్ అన్నిటిని పోగొడుతుంది. అండ్ ఈ డాంకీ మిల్క్ అనేది ఇప్పటి నుంచి కాదమ్మా, క్వీన్ క్లియోపాత్ర ఈ డాంకీ మిల్క్తో స్నానం చేసేదట. సో తనకి అంత అందగత్తె అని తన అందానికి బ్యూటీ సీక్రెట్. దే సే దట్ డాంకీ మిల్క్ ఈస్ ద బ్యూటీ సీక్రెట్ ఫర్ క్వీన్ క్లియోపాత్రాస్ బ్యూటీ అని. ఓకే. ఓకే. సో అండ్ ఇంకొకటి ఏంటంటే మహేష్ బాబు గారి నుంచి మాట్లాడాలి. లైక్ మహేష్ బాబు గారు అప్పటి మూవీస్ చూసారంటే లైక్ శ్రీమంతుడు ఆ టైంకి మొన్న వర్సెస్ అండ్ మొన్న రీసెంట్గా జరిగిన అంబానీస్ వెడ్డింగ్లో హీ హ్యాడ్ ఎ స్పెషల్ అపీరెన్స్. ఎవ్రీబడీస్ అందరి అటెన్షన్ కూడా మహేష్ బాబు మీదే వెళ్ళింది. సో అంత గ్లోయింగ్గా అంత రేడియంట్గా ఉండడానికి తన సీక్రెట్ ఏమై ఉంటుందంటారు? ఫుడ్ ఇంటేక్ అమ్మా. ఓకే. ఇట్ ఈస్ హిస్ ఫుడ్ ఇంటేక్. హీ టేక్స్ ఏ వైటమిన్ సి రిచ్ ఫుడ్స్, ఓకే. యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉండే ఫుడ్ని తీసుకుంటారు, ఓకే. మితంగా ఫుడ్ తీసుకుంటారు. ఓకే. ఎప్పుడు కూడా స్టమక్ని హాఫ్ ఎంటీతోనే అతను. He avoids totally on junk and carbs. Okay. Sugars. No caffeines, no sugars, always on alkaline water. He does a proper exercise and proper sleep timetable. 8 hours, dot 8 hours sleep he takes. ఓకే. సో దట్ ఈస్ ద సీక్రెట్. చాలా మందికి ఇవన్నీ మెయింటైన్ చేస్తారు కానీ స్లీప్ అనేది ఉండదు బికాస్ ఆఫ్ కాంపిటీషన్ ఇన్ టుడేస్ వరల్డ్. సో హౌ ఫార్ దట్ విల్ ఎఫెక్ట్ అన్నీ మెయింటైన్ చేస్తూ ఇదొకటి చేయలేకపోతే? ఎన్ని మెయింటైన్ చేసినా కానీ ప్రాపర్ స్లీప్ అనేది లేదనుకున్నామా బాడీలో ఉండే సెల్ రిపేర్ అనేది జరగదు. ఓన్లీ డ్యూరింగ్ ద స్లీప్ టైం మన బాడీలో హ్యూమన్ గ్రోత్ హార్మోన్ అనేది ఒకటి రిలీజ్ అవుతుంది. అండ్ దట్ వుడ్ రిలీజ్ ఓన్లీ ఎట్ ఎ డీప్ స్లీప్. మీకు 8 hours ఆఫ్ స్లీప్ ఉంటేనే ఈ హార్మోన్ అనేది జనరేట్ అవుతుంది. ఈ హార్మోన్ జనరేట్ అయితేనే బాడీలో ఉండే సెల్ రిపేర్ అనేది జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ హ్యూమన్ గ్రోత్ హార్మోన్ అంటారు. ఈ హార్మోన్ రిలీజ్ అవ్వాలి అంటే కంపల్సరీ 8 hours ఆఫ్ సౌండ్ స్లీప్ అనేది ఉండాల్సిందే. ఓకే. అండ్ నెక్స్ట్ ఇస్ లైక్ సోషల్ మీడియా యాప్స్లో ఫేస్బుక్ అని ఇన్స్టాలో ఎక్కువ ఇలాంటి సీరమ్స్ నియాసినమైడ్ గ్లైకాలిక్ యాసిడ్కి ఇవన్నీ ఓపెన్ మార్కెట్లో చేస్తున్నారు. మార్కెటింగ్ ఈవెన్ అందరూ వెళ్ళి ఓపెన్గా కొనుక్కుంటున్నారు. ఈజ్ ఇట్ సేఫ్ టు యూజ్ వితౌట్ డాక్టర్స్ రికమెండేషన్ ఆర్ నార్మల్గా యూజ్ చేయొచ్చా అది? వితౌట్ డాక్టర్ రికమెండేషన్ నేను యాక్టివ్స్ని వాడటం అనేది టు మై ఒపీనియన్ ఐ సే స్ట్రిక్ట్లీ నో. ఓకే. ఓకే. మీకు ఏ యాక్టివ్ అనేది ఎంత వాడాలి, ఎలా వాడాలి అనేది ఓన్లీ ఏ డాక్టర్ కెన్ డిసైడ్ బై సీయింగ్ యువర్ స్కిన్. ఓకే. మీరు ఇష్టం వచ్చినట్టు మార్కెట్లోకి వెళ్ళి వాడకూడదు. అండ్ దాంట్లో పర్సంటేజెస్ కూడా ఉంటాయమ్మా. నవ్ ఐ హ్యావ్ సీన్ సమ్ గ్లైకాలిక్ యాసిడ్ 25%, 27%, 30% అండ్ ఆల్. జనరల్గా అబోవ్ 7 to 8% using without a proper medical guidance is not safe. Pie layer of the skin burn చేసేస్తుంది. Right. So that should be done only under a medical supervision తప్ప మీరు 2-3% glycolic acid you can use it. Okay. కానీ when you are using above 10% ప్రాపర్ మెడికల్ గైడెన్స్లో వాడండి. అండ్ ప్రతిదీ కూడా మీకు తెలియాలి ఎంత పర్సంటేజ్ వుడ్ బి సఫిషియెంట్ అనేది. సో మల్టిపుల్ యాక్టివ్స్ ఒకే ఐటెంలో పెట్టి ఇచ్చేస్తున్నా కానీ అన్ని యాక్టివ్స్ ఒకే ఐటెంలో ఉన్నా అది ఎంతవరకు మీకు ఎఫెక్టివ్నెస్ ఇస్తుంది అనేది కూడా మీకు తెలియాలి. సో ఈ యాక్టివ్స్ దేనికి ఉపయోగపడుతుంది ఏంటి అనేది మీకు తెలియదు కాబట్టి ప్రాపర్ మెడికల్ గైడెన్స్లో తీసుకోవడమే బెటర్. ఇప్పుడు విటమిన్ సి ఉంది. విటమిన్ సి నల్లగా ఉన్నారు, కొంచెం తెల్లగా అవ్వాలి అనుకుంటున్నారు. పిగ్మెంటేషన్ ఉంది, లేదా డార్క్ స్పాట్స్ ఉన్నాయి ఫేస్ మీద, బ్రైట్గా అవ్వాలి అనుకుంటున్నారు. వెంటనే మీ ఫ్రెండ్ ఎవరో చెప్తారు విటమిన్ సి సీరం వాడమని. విటమిన్ సి సీరం తెచ్చుకుంటారు. కానీ ఒకటి విటమిన్ సి అనేది అబౌవ్ 10% ఉంటేనే అది ఎఫెక్టివ్. మార్కెట్లో చాలా ఉన్నాయి విటమిన్ సి సీరం అని పెట్టేసేస్తారు. సమ్ 2% ఆఫ్ విటమిన్ సి ఉంటుంది, లేదా 5% ఆఫ్ విటమిన్ సి ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ సజెస్టబుల్. విటమిన్ సి అనేది మినిమం 10% ఉండాలి. అండ్ అబౌవ్ 20% ఉన్నా దట్ ఈస్ డేంజర్. ఇట్ ఇరిటేట్స్ యువర్ స్కిన్. సో 10 to 15% ఉండాలి. అండ్ ఈ విటమిన్ సి అనేది ఈజీగా ఆక్సిడైజ్ అయిపోతుంది. సో అగైన్ ఆ విటమిన్ సి ఏ సోర్స్ నుంచి వస్తుంది? ఓకే, దెర్ ఆర్ సర్టన్ స్టేబుల్ ఫార్మ్స్ ఆఫ్ విటమిన్ సి, ఇథైల్ ఆస్కార్బిక్ యాసిడ్ అని, ఇలా స్టేబుల్ ఫార్మ్స్ ఉన్నాయి. ఆ స్టేబుల్ ఫామ్ నుంచే తీసుకున్నారా ఇవన్నీ చూడాలి.
సో ఓన్లీ ఏ డాక్టర్ కెన్ సీ ఆల్ దిస్ అండ్ గైడ్ యూ వాట్ ఈస్ బెస్ట్. అండ్ విటమిన్ సితో పాటు ఫెరులిక్ యాసిడ్ అనేది ఉండాలి. ఓకే. సో అలా ఉన్నప్పుడే అది స్టెబిలైజ్డ్ ఫామ్గా ఉంటుంది. సో ఇది మొత్తం మీకు ఒక డాక్టర్ గైడెన్స్ ద్వారానే మీకు తెలుస్తుంది. కానీ విటమిన్ సి అనేది చాలా మందికి సూట్ కాకపోవచ్చు. ఎస్పెషల్లీ డ్రై స్కిన్ వాళ్ళకి ఇరిటేషన్‌గా వస్తుంది. సో వాళ్ళు ఏం ఆల్టర్‌నేటివ్‌గా వెళ్ళొచ్చు మరి? విటమిన్ సి అనేది కూడా అందరికీ ఇట్ ఈస్ నాట్ సజెస్టబుల్. మీకు విటమిన్ సి రాయటంతోనే ఇరిటేషన్ కానీ, రెడ్నెస్ కానీ, బంప్స్ కానీ ఫేస్ మీద వచ్చినా, లేదు మీకు ఇన్హరెంట్‌గా పింపుల్స్, యాక్నే కానీ, ర్యాషెస్ కానీ అవి ఉన్నా కానీ ఐ సజెస్ట్ దెమ్ నాట్ టు యూస్ విటమిన్ సి. వాళ్ళకి ఎజిలిక్ యాసిడ్ కానీ, నియాసినమైడ్ కానీ, దేర్ ఆర్ అదర్ యాంటీ ఆక్సిడెంట్స్. ఎజిలిక్ యాసిడ్ వాడొచ్చు, నియాసినమైడ్ వాడొచ్చు, ఐబిడోన్ వాడవచ్చు. ఐడబిడోన్ కూడా మంచి యాంటీ ఆక్సిడెంట్. ఓకే. ఇట్ ఈస్ ఎ కెమికల్ ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ కోఎంజైమ్ Q10. ఓకే. అది కూడా మంచి యాంటీ ఆక్సిడెంట్. ఇవన్నీ వాడండి విచ్ గివ్స్ అస్ అన్ సేమ్ ఎఫెక్టివ్ రిజల్ట్స్ యాజ్ విటమిన్ సి. సో జనరల్లీ మార్కెట్‌లో కూడా చాలా కొలాజిన్ ప్రొడక్ట్స్ అని వచ్చాయి. అండ్ ఈవెన్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వాళ్ళ డైలీ రొటీన్‌లో కాఫీ, టీస్, కెఫైన్ ఆర్ ఫ్రిజీ డ్రింక్స్ ఎక్కువ తాగుతూ ఉంటారు. సో ఇవన్నీ తాగడం వల్ల ఏమవుతుంది? అండ్ హౌ షుడ్ దే ఇంప్రూవ్ దేర్ కొలాజిన్ ఇన్ దేర్ ఫేస్ అండ్ హెయిర్? కొలాజిన్ అనేది ఐ లిటరల్లీ సే ఇట్ ఈస్ ఎ మార్కెటింగ్ స్ట్రాటజీ. ఓకే. ఓకే. అండ్ దీంట్లో వెగాన్ కొలాజిన్, బొవైన్ కొలాజిన్ అని ఉన్నారు. There's nothing called as veg collagen or vegan collagen. Okay. Okay, collagen is only the most effective form of collagen is bovine. Okay. Bovine is only the effective form of collagen. Okay. Okay, ఇది మెరైన్ సోర్సెస్ నుంచి కానీ, యానిమల్స్ నుంచి కానీ ఈ కొలాజన్ అనేది తీసుకుంటాం. అండ్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ సప్లిమెంట్ అనమాట. ఇది మన బాడీలోకి తీసుకోవటం వల్ల ఆల్రెడీ లాస్ట్ అయిన కొలాజిన్ని మళ్ళీ ఇదేదో బిల్డ్ చేస్తుంది అనేది కాదు, ఫర్దర్ డ్యామేజ్ అనేది జరగకోకుండా ఈ కొలాజిన్ అనేది హెల్ప్ చేస్తుంది. ఓకే. ఇంకా నెక్స్ట్ మీ క్వశ్చన్ వచ్చేసి షుగర్స్. హై ఇంటేక్ ఆఫ్ షుగర్స్ ఏం చేస్తుంది అంటే బాడీలో ఉండే కొలాజిన్ అండ్ ఎలాస్టిన్ అనే ప్రోటీన్స్ కంటెంట్ అనేది తగ్గిస్తుంది, మనకి డ్యామేజ్ చేస్తుంది. ఓకే. గ్లైటేషన్ అనే ఒక ఇది ఉంటుంది, దాంట్లో ఏజెస్ అనే హార్మోన్ని చేసి ఆ ఏజెస్ అనే ఇది ఏం చేస్తుందంటే మన కొలాజిన్ అండ్ ఎలాస్టిన్ ప్రొడక్షన్ అనేది తగ్గిస్తుంది. దానివల్ల వ్రింకిల్స్ తొందరగా రావటము, ఏజింగ్ తొందరగా కనపడటము, సాగింగ్ అయిపోవటము స్కిన్ అనేది కనిపిస్తుంది. సో షుగర్స్ అనేది అవాయిడ్ చేయాలి. మెయిన్గా కాఫీ, టీస్, కార్బోహైడ్రేటెడ్ డ్రింక్స్ అండ్ ఆల్, జ్యూసెస్. మెయిన్గా అందరూ జ్యూసెస్ తాగితే యంగ్ అవుతారు, ఆరెంజ్ జ్యూస్ తీసుకుంటారు. ఓన్లీ టేక్ ఇట్ ఇన్ ఏ ఫార్మ్ ఆఫ్ ఏ ఫ్రూట్. ఆరెంజ్ ఫ్రూట్ కింద తీసుకోవచ్చు, బట్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ జ్యూస్. జ్యూస్ కింద మీరు ఒకటి తీసుకోవచ్చు, దట్ ఈస్ కోకోనట్ వాటర్. ఓకే. కోకోనట్ వాటర్ ఒక్కటే మీరు లిక్విడ్ ఫామ్లో తీసుకోగలిగేది. సో నౌ లిటిల్ ఇన్సైట్స్ ఆన్ హెయిర్ ఆల్సో. సో ఈ మధ్యన మార్కెట్లో చాలా ఏంటది రోజ్మేరీ ఆయిల్స్ అని, ఆనియన్ పెడితే జుట్టు పెరుగుతుందని, ఇలాంటి కొన్ని ప్రొడక్ట్స్ వచ్చాయి కదా. రైస్ వాటర్ కూడా ఎక్కువ వెళ్తుంది మార్కెట్లో. సో మీరేమంటే నిజంగానే ఆ రైస్ వాటర్ లేకపోతే కానీ రైస్ వాటర్ని ఫెర్మెంట్ చేసి పెట్టడం వల్ల కానీ, ఆనియన్ తీసుకుంటే దీంట్లో మీకు సల్ఫర్ రిచ్ అనమాట. ఈ సల్ఫర్ వల్ల హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. అండ్ దోస్ ఆల్సో హెల్ప్ ఫర్ స్కాల్ప్ యొక్క హెల్త్ని ఎన్హాన్స్ చేస్తుంది. కాబట్టి దీనివల్ల యూజ్ అనేది ఉంటుందమ్మా, కానీ అది రెగ్యులర్ బేసిస్లో పెట్టాలి. ఏదో ఈరోజు పెట్టేసి నెక్స్ట్ డే రేపటికే రావాలి అంటే రాదు. ఓకే. మీరు చాలా సంవత్సరాల నుంచి దాన్ని డ్యామేజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఓకే. సో ఇంటేక్ ఆఫ్ ప్రాపర్ ఫుడ్, న్యూట్రిషనల్ ఫుడ్ తీసుకొని అది ఒక 3 to 4 months అనేది మనకి కంటిన్యూషన్గా వాడితే ఇది అవుతుందమ్మా. అండ్ మోస్ట్లీ ఇంకో చాలామంది యూత్, ఎక్కువ కాలేజ్ అమ్మాయిలు కానీ ఎక్కువ హెయిర్ని స్ట్రైటనింగ్ చేయడానికి హెయిర్ స్ట్రైట్నింగ్, కెరాటిన్ అని, నానోప్లాస్టీ అని కొత్తగా వచ్చింది. లాట్ ఆఫ్ హీట్ కాంటెంట్ని ఎక్కువ పెట్టి దాన్ని చేసుకుంటున్నారు. దానివల్ల హెయిర్ లాస్ ఎక్కువ అవుతుంది, ఈవెన్ గ్రేయింగ్ కూడా స్టార్ట్ అవుతుంది అనుకుంటా. సో వాట్స్ యువర్ టేక్? అలాంటి హెయిర్ ఉండాలంటే న్యాచురల్గా ఏం పద్ధతులు వాడాలి? అండ్ వాట్స్ యువర్ టేక్ ఆన్ ట్రీట్మెంట్స్? మీ హెల్త్కి సరైన న్యూట్రిషన్ అనేది ఇవ్వాలి. అండ్ దాన్ని హెయిర్ని కూడా మీరు స్కిన్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తారో హెయిర్ ప్రొటెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. హెయిర్కి ఎక్కువ హీట్ అనేది తగలకూడదు. సన్ వల్ల కూడా హెయిర్ డ్యామేజ్ అవుతుంది. అండ్ ద అవుట్ సైడ్ పొల్యూషన్,
ఓకే. అండ్ మీరు వాడే షాంపూస్ ఓకే. హై ఎక్స్‌పెన్సివ్ షాంపూస్ అని అవి తీసుకొచ్చేసి దాంట్లో ఉండే పారాబెన్స్ కానీ, సల్ఫేట్స్ కానీ మీ హెయిర్‌లో ఉండే న్యాచురల్ ఆయిల్ అనేది ఉంటుందమ్మా స్కాల్ప్‌లో. దాన్ని గూడా మీరు తీసేయటం అనేది జరుగుతుంది. సో, అలా చేసేసినప్పుడు మీ స్కాల్ప్ హెల్త్ అనేది డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ అయ్యి ఫాలికల్ వీక్ అయిపోయి హెయిర్ లాస్ అనేది జరుగుతుంది. సో, ఎక్కువ హీట్ అనేది ఎప్పుడు గూడా పెట్టకండి. అండ్ డైలీ ఆయిలింగ్ ఆఫ్ యువర్ హెయిర్. ఓకే. ఆయిలింగ్ ఆఫ్ యువర్ హెయిర్ ఈజ్ మ్యాండేటరీ. ఓకే. అండ్ వీక్‌లో ఒక థ్రైస్ వాష్ యువర్ హెయిర్ అండ్ వాష్ ఇట్ విత్ మైల్డ్ షాంపూ. ఓకే. దాని తర్వాత కొంచెం వాటికి కెరాటిన్ బేస్డ్ కానీ మాస్క్స్ అనేది వేయండి. అలా వేయటం వల్ల కూడా అండ్ టేక్ ఎ ప్రాపర్ సప్లిమెంట్స్ కెరాటిన్, బయోటిన్ రిచ్ ఫుడ్ అనేది తీసుకోండి. ఆటోమేటిక్‌గా హెయిర్ అనేది హెల్తీగా అండ్ లాంగ్‌గా ఉంటుంది. సో, జనరల్లీ నార్మల్ షాంపూస్ ఏమైనా వాడొచ్చా? ఎక్స్‌పెన్సివ్ షాంపూస్, కండిషనర్స్ వాడుతున్నారు కదా! ప్రాపర్‌గా మిడిల్ క్లాస్ వాళ్ళకి యూజ్ చేయడానికి. సీ దెర్ ఆర్ వెరీ మైల్డ్ షాంపూస్ మా ఆయుర్వేదిక్ షాంపూస్ అనేది ఉన్నాయి. కుంకుడుగాయ రసం అని మనము షీకాకాయ అని ఇవన్నీ మన పురాణాల్లో ఉన్నవి. మన పూర్వీకులు వాడేవారు. కుంకుడుగాయతో ఆ కుంకుడుగాయ ఎక్స్ట్రాక్ట్‌తో ఉన్నవి అవి వాడొచ్చు. ఓకే. ఆనియన్ ఎక్స్ట్రాక్ట్ కానీ, భృంగరాజ్ ఎక్స్ట్రాక్ట్ కానీ, జటామాంసి అని ఆ జటామాంసి ఎక్స్ట్రాక్ట్ కానీ అండ్ మీరు సోయా ప్రోటీన్, సన్‌ఫ్లవర్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్ వీటితో తయారు చేసిన షాంపూస్ ఉంటాయి. అవి ఒక్కసారి చూసుకోండి షాంపూస్ మీద. అలాంటివి ఏయి ఉన్నా వాడొచ్చు. అలాగే హెయిర్ ఆయిల్‌లో కూడా మన హైబిస్కస్ ఎక్స్ట్రాక్ట్ అని, జటామాంసి ఎక్స్ట్రాక్ట్ అని, బ్రహ్మి ఎక్స్ట్రాక్ట్ అని ఇలా ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ ఉన్నవి చూసి వాటిని వాడినా గానీ వాటి వల్ల మీకు మంచి ఎఫికసీ అనేది ఉంటుంది. అండ్ ఇంకొకటి మనం బయటికెళ్ళినప్పుడు స్కిన్‌కి ఎలా అయితే సన్ స్క్రీన్ అప్లై చేస్తామో, హెయిర్‌కి కూడా ఏమైనా ప్రొటెక్షన్ చేయడానికి మనం అప్లై చేసుకొని వెళ్ళొచ్చా? టు అవాయిడ్ డ్యామేజ్ అండ్ ఫ్రిజీనెస్. హెయిర్‌కి మీరు వాష్ చేసుకున్నప్పుడు మంచి కండిషనర్ పెట్టేసి హెయిర్‌ని వాష్ చేసుకోండి. అది సరిపోతుంది. దానికి స్పెషల్‌గా ఇంకా ఏమీ అక్కర్లేదు. అండ్ మీరు ఈవినింగ్ వచ్చిన తర్వాత నైట్ పడుకునే ముందు జస్ట్ ఆయిల్ యువర్ హెయిర్ అండ్ నెక్స్ట్ డే మైల్డ్ షాంపూతో వాష్ ఆఫ్ చేసేసేయి. ఓకే. సో, ఆయిలింగ్ చాలామంది అంటే కొంతమంది ఏంటంటే దే సే అప్లయింగ్ ఆయిల్ ఏది కాదు అంటారు. ఆన్ ఎ ఫ్యాక్ట్ అప్లయింగ్ ఆయిల్ అనేది ఎంతవరకు మస్ట్ అంటారు? చాలామంది కొట్టేస్తారు అది. Applying oil and regularly washing of your hair, I say you need to do it. It is 100% mandatory. ఓకే. అది చేయటం వల్లే మీ హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది. అండ్ స్కాల్ప్ హెల్త్ అనేది బాగుంటుంది. అది Okay. బాగుంటేనే ఫాలికల్ అనేది మంచిగా ఉండి మీ హెయిర్ గ్రోత్ అనేది బాగా జరుగుతుంది. లేకపోతే జరగదు. అండ్ మీ దీంతో పాటు హెయిర్‌కి మెయిన్‌గా న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ అనేది చాలా అవసరం. ఇంటేక్ బయోటిన్ గానీ, కెరాటిన్ కానీ ఇలా న్యూట్రిషనల్ ప్లస్ జింక్, సెలీనియం, ఐరన్ ఇవన్నీ రిచ్‌గా ఉండే ఫుడ్‌ని ఇంటేక్ చేయాలి. ఇలా చేసినప్పుడు బావుంటుంది. మీకు ఇప్పుడు చూస్తే గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ చిన్న పిల్లల్లోనే గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అనేది ఉంటుంది. ఈ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ గూడా నేను చాలా చిన్న పిల్లల్లో చిన్న ఏజ్ 15, 16, 17 ఇయర్స్‌లో గూడా నేను చూస్తున్నాను. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి ఈ జెనెటిక్స్. ఓకే. వాళ్ళ Oh. పేరెంట్స్‌కి ఉంటే వీళ్ళకి ఉండొచ్చు. లేదు న్యూట్రిషనల్ డెఫిషియన్సీ. ఓకే. సో, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల కానీ, స్ట్రెస్ వల్ల కానీ ఈ గ్రేయింగ్ అనేది జరిగితే దాన్ని రివర్స్ అనేది చేయొచ్చు. అదే జెనెటిక్స్ వల్ల అది వచ్చింది అంటే దాన్ని రివర్స్ చేయటం అనేది చాలా కష్టం. ఓకే. సో, రివర్స్ మీరు చెప్తున్నట్టుగా గ్రే హెయిర్ అనేది మళ్ళీ రివర్స్ అవ్వడం అనేది పాసిబుల్. అది కూడా Okay. చెప్తున్నాను కదమ్మా! ఇఫ్ ఇట్ ఈస్ త్రూ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఆర్ స్ట్రెస్‌ని తగ్గియటం వల్ల మీకు ఏమవుతుందంటే మెలనోసైట్స్ అని ఉంటాయమ్మా. ఫాలికల్ చుట్టూ ఉండే సెల్స్ మెలనోసైట్స్. ఈ మెలనోసైట్స్ మెలనిన్ అనే పిగ్మెంట్‌ని సెక్రీట్ చేస్తాయి. ఈ మెలనిన్ వల్ల కలర్ అనేది బ్లాక్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ మెలనోసైట్స్ అనేది మెలనిన్ అనే పిగ్మెంట్‌ని సెక్రీట్ చెయ్యవో ఆటోమేటిక్‌గా హెయిర్ అనేది గ్రే అవుతుంది. సో, ఇది సెక్రీట్ చేయాలి అంటే ఫాలికల్ చుట్టూ ఉండే మెలనోసైట్ సెల్స్ అనేది హెల్తీగా ఉండాలి. అవి హెల్తీగా ఉండాలి అంటే మీ ఫుడ్‌లో ఐరన్ ఉండాలి, జింక్ ఉండాలి, సెలీనియం ఉండాలి, మెగ్నీషియం ఉండాలి. ఇవన్నీ ఉంటే ఆటోమేటిక్‌గా అదనేది జరుగుతుంది.
ఓకే. అండ్ మార్కెట్‌లో దొరికే కలర్ ప్రొడక్ట్స్, హెయిర్ కలర్స్ వాడుతూ ఉంటారు. దిస్ ఈస్ హైలీ కెమికల్ బేస్డ్. సో న్యాచురల్‌గా చేసుకోవడం ఎలా చేసుకోవాలి హెయిర్ కలరింగ్? హెయిర్ కలరింగ్ అనేది మీకు మన దగ్గర ఉండే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్స్ దాంట్లోకి వెళ్తే హెన్నా. ఓకే. హెన్నా ఈజ్ ఏ న్యాచురల్ ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్. ఆ హెన్నా వేయటం వల్ల మీకు కలర్ అనేది ఉంటుంది. హైబిస్కస్ ఎక్స్ట్రాక్ట్, ఈ హైబిస్కస్ ఎక్స్ట్రాక్ట్ వేయటం వల్ల వీటిల ద్వారా యూ కెన్ రీటైన్ యువర్ కలర్స్. సార్ ఇప్పుడు చూసారంటే మార్కెట్‌లో డాంకీ మిల్క్ సోప్స్ అనేవి చాలా ట్రెండ్‌లో వెళ్తున్నాయి. ఈవెన్ మార్కెటింగ్ కూడా జరుగుతుంది. సో వాట్స్ యువర్ టేక్ ఆన్ డాంకీ మిల్క్ సోప్ వర్సెస్ నార్మల్ సోప్? డాంకీ మిల్క్ సోప్ వచ్చేసరికి మీకు ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ డాంకీ మిల్క్ కాబట్టి డాంకీ మిల్క్కి ఉన్న న్యూట్రిషనల్ వాల్యూ మొత్తం కూడా ఈ సోప్లో ఉంటుంది కాబట్టి స్కిన్ బ్రైటనింగ్కి కానీ స్కిన్ టైట్నెస్ ఓకే. కానీ డాంకీ మిల్క్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ ఉంటాయి, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి ఈ సోప్స్ అప్లై చేయటం వల్ల ఆర్డర్ అనేది పోతుంది. అంటే బాడీలో నుంచి వచ్చే స్మెల్ అనేది పోతుంది, బాడీ వైటనింగ్ అనేది జరుగుతుంది, అలాగే హైపర్ పిగ్మెంటేషన్ స్పాట్స్ కానీ డార్క్ స్పాట్స్ కానీ ఇవన్నీ పోతాయి, మెలస్మా పోతుంది అండ్ స్కిన్ కూడా సాఫ్ట్గా హైడ్రేటెడ్గా ఉంటుంది. సో జనరల్లీ డాంకీ మిల్కే అన్నారు కదా! వై ఓన్లీ డాంకీ? వై నాట్ అదర్ యానిమల్స్ లైక్ క్యామెల్, గోట్ అవి ఎందుకు వాడరంటే జనరల్లీ? అది ద న్యూట్రిషనల్ వాల్యూ డిఫరెన్స్ అమ్మ, అంతే. మీకు డాంకీ మిల్క్కి వచ్చేసరికి హై న్యూట్రిషనల్ వాల్యూ ఉంటుంది, దాని తర్వాత వచ్చేది క్యామిల్ మిల్క్, దాని తర్వాత గోట్ మిల్క్. సో ఇప్పుడు మీకు మార్కెట్లో మీరు క్యామిల్ మిల్క్ సోప్స్ ఉన్నాయి, గోట్ మిల్క్ సోప్స్ ఉన్నాయి, కానీ డాంకీ మిల్క్ సోప్స్కి కొంచెం దే ఆర్ వెరీ ఎఫెక్టివ్ అనమాట. డాంకీ మిల్క్ సోప్‌తో అప్లికేషన్‌తో ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి? మరి డాంకీ మిల్క్ తాగితే ఇంకెన్ని బెనిఫిట్స్ ఉంటాయంట సార్? ఇట్స్ ఎ న్యాచురల్ రెమెడీ. మీరు చిన్నప్పుడు మా చిన్నప్పుడైతే గాడిదని ఇంటి ముందుకు తీసుకొచ్చేసి చిన్న చిన్న గ్లాసుల్లో పాలు ఇచ్చేవారమ్మ. ఓహ్! ఓకే. అండ్ ఆ పాలు తాగటం వల్ల ఆటోమేటిక్‌గా ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది పెరుగుతుంది అని, జలుబు తుమ్ములు రావటం ఆగుతుంది అని ఉంటుంది. బికాస్ ఇట్ ఈస్ రిచ్ ఇన్ విటమిన్ సి. ఓకే. డాంకీ మిల్క్ ఈస్ రిచ్ ఇన్ విటమిన్ సి. ఓకే. సో అది తీసుకోవటం వల్ల నైస్ సార్. ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు హ్యూమన్ మిల్క్. అవునా? యాజ్ అన్ మదర్ మిల్క్‌కి ఆల్టర్‌నేటివ్‌గా డాంకీ మిల్క్‌ని ఇవ్వచ్చు. ఓకే. గ్రేట్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రీషియస్ టైమ్. మీ వల్ల మా వ్యూవర్స్‌కి మాకు చాలా నాలెడ్జ్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ లక్ సార్.